హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మనకి వినుకొండ నుంచి నక్క ఆదినారాయణ గారు ఒక 7.2 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. అయితే నాకు సింగిల్ యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను డైరెక్ట్గా కస్టమర్కి అడుగుతాను, అయ్యా మీ దగ్గర ఏ స్పీకర్లు ఉన్నాయి, సబ్ ఆఫర్లు ఏది ఉన్నాయి, వాటేజ్ ఎంత, ఓమ్స్ ఎంత అని అడుగుతానండి. ఎందుకు అడుగుతానంటే ఇప్పుడు యాంప్లిఫైర్ నేను చేసేవంతా ఒక పవర్ యాంప్లిఫైర్ లాగా హెవీ అవుట్పుట్ వస్తాయి. ఈ యాంప్లిఫైర్ ఇచ్చిన తర్వాత మా పాత హోమ్ థియేటర్ స్పీకర్లు ఉన్నాయండి, లేదా సౌండ్ బార్ స్పీకర్లు ఉన్నాయండి, లేదా నా దగ్గర సోనీ IV300 స్పీకర్స్ ఉన్నవి నేను కనెక్ట్ చేసుకుంటాను అని అన్నారు అనుకోండి, అది పెట్టగానే ఏమవుతుందంటే ఖచ్చితంగా స్పీకర్లు అయితే కాలిపోవడం జరుగుతుంది. అందుకు పర్టికులర్గా సబ్బులు ఏవి, స్పీకర్లు ఏవి, వాటేజు, ఓమ్స్ నేను తెలుసుకున్న తర్వాత ఆర్డర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే అదే మాట ఆదినారాయణ గారు చెప్పాను, అయ్యా ఆదినారాయణ గారు మీ దగ్గర ఏ స్పీకర్లు ఉన్నాయి ఏంటి అంటే, రవి అన్న బిఫోర్ నేను మాకు దగ్గరలో ఒక దగ్గర చేయించాను, బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నాకు సౌండ్ అంత సాటిస్ఫాక్షన్ రావడం లేదు అని నాకు ఆ యాంప్లిఫైర్ ఫోటోలు కూడా ఆదినారాయణ గారు పెట్టారు. బట్ ఆ యాంప్లిఫైర్ చూశాక నాకు కూడా కొంచెం ఇబ్బంది వేసింది, దాన్ని పక్కన పడేసి కొత్త యాంప్ చేద్దామని చెప్పడం అయితే జరిగిందండి. ఫైనల్లీ ఆయన దగ్గర జిప్ కంపెనీ 3-వే టవర్స్ 2 ఉన్నాయి, JBL 1500 వాట్ పీక్ పవరు 325 RMSతో 2 సబ్ ఓఫర్లు అయితే ఉన్నాయండి. అదేవిధంగా మిగతా సాటిలైట్లు కూడా జిప్ సాటిలైట్లు ఉన్నాయి. అంటే స్పీకర్ ప్యాకేజ్ వరకు బాగానే ఉంది. సో ఆయన కోసం మనం 7.2 ఛానల్ యాంప్లిఫైర్ అయితే సిద్ధమైతే చేశాము. ఇప్పుడు మీకు యాంప్లిఫైర్ దగ్గరగా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. జనరల్లీ ఒక 3 మంత్స్ అయిందండి, సెట్ వెళ్ళిపోయింది, ఆయన చక్కగా వాడుకుంటున్నారు. సో ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, బ్యాక్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ కాంపోనెంట్స్ యూజ్ చేశాను, ఎంత వాటేజ్, ఎంత ఓమ్స్, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది వీడియోలో మీకు చూపిస్తాను. ఆదినారాయణ గారు మన సెట్ మీరు ఆల్రెడీ వాడుతున్నారు, ఎలా ఉంది సౌండ్ ఏంటి అనేది జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు యాంప్లిఫైర్ వీడియో చూద్దామండి. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ యాంప్లిఫైర్ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చక్కగా మీరు చూడొచ్చు. అవసరమైతే వాట్సాప్లో మెసేజ్ కాకుండా జస్ట్ నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. ఇంకా ప్రైస్ విషయాలు, మొత్తం ప్యాకేజ్ విషయాలు, తదితర విషయాలన్నీ మనం మాట్లాడుకుందాము. మేడం గారు కనిపిస్తున్నారు చూడండి, సుప్రజ గారు నా కొలిగి యోగా టీచర్, ఆవిడ నేను కలిపి యోగా క్లాసెస్ తీసుకుంటాము. ఆవిడది నాది కలిపి ఒక యోగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్ నేమ్ వచ్చినప్పటికీ యోగా విత్ సుప్రజ. రెగ్యులర్గా మార్నింగ్ అవర్స్ లైవ్ క్లాస్ ఇస్తూ ఉంటాము. చక్కగా చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, వినుకొండ నుంచి నక్క ఆదినారాయణ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ ఆస్ట్రా వెర్షన్ 8తో ఈ యాంప్ అయితే మేక్ చేశాము. 7.2 ఛానల్ యాంప్లిఫైర్ అండి. దీనికి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ అనేది ఫ్రీక్వెన్సీ, స్మూత్ బేస్కి హార్డ్ బేస్కి పనిచేస్తుంది. సో ఇక్కడ సబ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక రైట్ సైడ్ కంట్రోల్ అనేది మాస్టర్ వాల్యూము అండ్ ఎన్కోడరు. సో ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది చూద్దాము. అండ్ సౌండ్ టెస్టింగ్ అనేది కూడా ఇదే వీడియోలో చేద్దామండి. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ చేశాను. 7.2 అంటే మనం ఇచ్చే యాంప్లిఫైర్లన్నీ సేమ్ డిజైన్లోనే ఉంటాయండి. సో ఇలా డిజైన్ చేయడం వల్ల ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ లాంటిది లేదు. ఫ్యాన్లు కూడా హీట్ సింక్ దగ్గరగా వస్తుంది కాబట్టి ఇటువంటి డిజైన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో 2 ట్రాన్స్ఫార్మర్లు 7.2 కాబట్టి 2 సబ్ ఓఫర్లకి ఒక ట్రాన్స్ఫార్మరు, ఒక పవర్ సప్లై. ఇక 7 ఛానల్కి ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక పవర్ సప్లై ఇవ్వడం అయితే జరిగింది. సబ్ ఓఫర్లో వచ్చినప్పటికీ కుమార్ ఆడియో థండర్ మోనో తీసుకున్నామండి. ఇక 7 ఛానల్ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు అంటే అటు ఇటుగా మార్చి చెప్పాను. అయినప్పుడు కూడా 7 ఛానల్. ఈ 7 ఛానల్ వచ్చినప్పటికీ ఈ 5 ఛానల్కి ఇక్కడ శక్తి 10 ట్రాన్సిస్టర్ బోర్డు, అదేవిధంగా ఈ 2 ఛానల్కి MSK డిజిటల్ ఆడియో అని చెప్పేసి ఒక బోర్డు వచ్చిందండి, చాలా బాగుంది. ఆ బోర్డు అయితే తీసుకున్నాను. ఈ విధంగా బోర్డులు, ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాము. ఇక సప్రీ బోర్డు వచ్చినప్పటికీ మన రెగ్యులర్గా యూజ్ చేసే సప్రీ బోర్డు చాలా చక్కగా పనిచేస్తుంది, గెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక స్పీకర్ ప్రొడక్షన్, ఈ స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికీ ఎక్స్ట్రీమ్ యాంప్స్ కంపెనీ స్పీకర్ ప్రొడక్షన్ అండి. ఇది డాట్ కంపెనీ రిలేలు, అదేవిధంగా సబ్ ఓఫర్లు వచ్చినప్పటికీ త్రినిక్స్ కంపెనీ రిలేలు అయితే ఉండడం అయితే జరుగుతాయి. సో ఈ ప్రొడక్షన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. థర్మల్ సెన్సార్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ థర్మల్ సెన్సార్ అనేది హీట్ సింక్ కి కనెక్ట్ అయితే చేశాను.
ఇక హాట్స్టార్ రిమోట్ కిట్ వెర్షన్ 8, డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ ఉంటుంది, HDMI ARC, ERC, ఆప్టికల్ కోయాక్సిల్ వీటి నుంచి డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ అవుతుందండి. వీటితో పాటుగా అనలాగ్ ఇన్పుట్స్ బ్లూటూత్, USB, వీటి నుంచి ఫ్లాట్ సాంగ్ సపోర్ట్ ఉంటుంది, అక్స్ ఇన్పుట్, 6 ఛానల్ ఇన్పుట్ ఉంటుంది. ఈ విధంగా యాంప్ ఓవరాల్గా ఉందండి. ఎటువంటి నాయిస్ లేకుండా ఉండడానికి, ఫ్యాన్స్ నుండి నాయిస్ లేకుండా ఉండడానికి బక్ బోర్డ్ అయితే కంట్రోల్ అయితే చేయడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, ఒకసారి సౌండ్ టెస్ట్ చేద్దాము ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, HDMI ARC కనెక్ట్ చేస్తాను, ఒక డాల్బీ కంటెంట్ వీడియో ప్లే చేస్తాను. 7.1 ఛానల్ ఎనేబుల్ ఉంది, మన 5.1 ఛానల్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఒకసారి ప్లే చేసి చూద్దాము. ముసురుకున్నా ముసినవ్వు నాకు తెలుసు.